హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయి మాట మధురం ఛానల్. ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం రోజు ఏం వండుకోవాలి, ఏం వండకూడదు ఇంట్లో అనే వాటి గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం లక్ష్మీ అమ్మవారికి సంబంధించింది. అంటే మనం వరలక్ష్మి వ్రతం రోజు ఎంత నిష్టగా ఉండాలి, ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి లక్ష్మీ దేవతను, వారాహి అమ్మవారిని మనసులో మంచిగా తలుచుకొని వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక వ్రతం రోజు మనం వండుకోవలసింది అంటే వ్రతం చేసే వాళ్ళైనా సరే, చేయని వాళ్ళైనా సరే, ఆ రోజు నిష్టగా ఉంటే అందరికీ మంచిదే. వ్రతం చెయ్యని వాళ్ళు కూడా ఇంట్లో పూజ చేసుకుంటారు కదా. ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు కూడా ఏమి వండకూడదు అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. మెయిన్గా మాంసాహారం అనేది అసలు ఇంట్లో వండకూడదు. వరలక్ష్మి వ్రతం రోజు మనం ఇల్లంతా శుద్ధి చేసుకొని చాలా పవిత్రం చేసుకుంటాం. మాంసాహారం అంటే హింసకు సంబంధించింది కాబట్టి మనము మాంసాహారం అనేది అసలు వండకూడదు. పూజ చేసేవాళ్ళు తినకపోతే సరిపోతుంది కదా అనుకోవద్దు. అసలు ఇంట్లో మాంసాహారం అనేది పట్టుకురావద్దు, తిని కూడా ఇంట్లోకి రావద్దు. గుడ్లు మనం వండి పెట్టి ఫ్రిడ్జ్లో ఉన్న కూరలు ఏమైనా సరే అన్నీ తీసేయాల్సిందే. అన్నీ క్లీన్ చేసుకొని మనం వ్రతం ఎంతో నిష్టగా చేసుకునే ఈ వ్రతంకి మనం మాంసాహారం అనేది ఇంట్లో రావద్దు, తిని రావద్దు, వండుకోవద్దు, ఇంట్లో స్టాక్ ఉండకూడదు. మాంసాహారం అంటే చికెన్, మటన్ అదే అనుకుంటారు, కానీ కాదు. గుడ్డు కూడా తినకూడదు, గుడ్డు కూడా ఇంట్లో ఉండకూడదు. అంత నిష్టగా చేయాలి వ్రతం అంత నిష్టగా చేసుకుంటేనే పూజ చేసుకోవాలి. ఇంకొకటి, వ్రతం చేసుకోకపోతే ఏంటి, నార్మల్గా దీపం పెట్టుకునే వాళ్ళు కూడా ఇంట్లో అంతే నిష్టగా ఉండాలి. వరలక్ష్మి వ్రతం రోజు మనం ఎలాగో ఇంట్లో దీపారాధన చేసుకుంటాం కదా. దీపారాధన చేసినప్పుడు మనకి అమ్మవారి ఫోటో కూడా ఉంటుంది కాబట్టి అమ్మవారికి మనం పూజ వ్రతం చేసినట్టే. ఇక తినకూడనివి ఇంకా ఉన్నాయండి. మాంసాహారం అనే కాదు, మనం ఆ రోజు వంకాయ, ఆలుగడ్డ, మునక్కాయ అలాంటి కూరగాయలు కూడా మనం వండకూడదు. వండుకోవలసినవి ఏంటివో చూద్దామా. మెయిన్గా మనం వండుకోవలసినవి వరలక్ష్మి వ్రతం రోజు మీరు పూజలోకి అమ్మవారికి శనగలతో నైవేద్యం చేస్తారు కదా, అదే శనగలు బఠానీలతో కర్రీ వండండి. శనగలు బఠానీలతో కర్రీ వండితే ఇంకా అంతకంటే పవిత్రం ఏది లేదు. ఇక ఏ కూరగాయలు లేవు. శనగలు, బఠానీలు అవి కూడా కూర వండుకోవాలి. ఆ ఒక్క పూట అవి వండుకుంటే చాలా మంచిది. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యంతో మనము కూర కూడా వండుకుంటున్నామంటే అంతకంటే పవిత్రం ఏముంటుంది. ఇక పూజ చేసేవాళ్ళు మనం ఎలాగో శనగలు దేవునికి మంచిగా నైవేద్యంగా చేసి పెడతాం. అవే శనగలు కాస్త అన్ని వేసి వండుకొని అమ్మవారి ముందు ఆ కర్రీ కూడా పెట్టినామనుకో అమ్మవారికి ఇంకో రకం అవుతుంది. మనం అమ్మవారికి ఎలాగో అరటాకు వేసి నైవేద్యం పెడతాం కదా, శనగలు బఠానీలతో కూర చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక వ్రతం చేసుకునే వాళ్ళు నార్మల్గా పంతులు వచ్చి పూజ చేస్తారు. కొంతమందికి పంతులు వస్తారు, కొంతమందికి పంతులు ఉండరు. వాళ్ళే బుక్ చదువుకొని అమ్మవారి చరిత్ర చదువుకొని పూజ చేసుకుంటారు. అలా అవ్వని వాళ్ళు కూడా ఉంటారు, చదవలేని వాళ్ళు కూడా ఉంటారు. అలా వంటి వారికి ఒక విషయం అండి, అమ్మవారిది సుప్రభారతమో, లక్ష్మీదేవి అమ్మ చరిత్రనో, అమ్మవారి వ్రతము ఏదైనా సరే దేవుని పాట పెట్టుకొని ఫోన్లో కానీ టీవీలో కానీ అలా పెట్టుకొని కూడా మనం వ్రతం చేసుకోవచ్చు. లేదా అమ్మవారి చరిత్ర అని మనం యూట్యూబ్లో ఎక్కడైనా సెర్చ్ చేస్తే మనకి చరిత్ర వస్తుంది.
లేదా వ్రతం మంత్రాలు అని కొట్టినా కూడా అమ్మ లక్ష్మీదేవుడి వ్రతం మంత్రాలు అని కొడితే కూడా మనకు పంతులు మంత్రాలు స్వయంగా మన ఇంట్లో కూర్చొని మన దేవుడి ముందు కూర్చొని మంత్రాలు చదివినట్టు మనకు వస్తుంది. అంత చక్కగా వినిపిస్తుంది. అక్కడ అది పెట్టుకొని అక్కడ పంతులు ఏం చేయమంటే మనం అలా చేయాలి. అలా చేసి పూజ చేసుకొని ఎవరైనా సరే ఇలా పంతులు వారు చదివే మంత్రాలు పెట్టుకొని మనం పూజ చేసుకున్నా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే అందరికీ పంతులు దొరకరు కదా, పండగ పూట చాలా బిజీ ఉంటారు. కాబట్టి మనం ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. పంతులు లేకపోయినా సరే పంతులు చదివే మంత్రాలు మనకి స్వయంగా వినిపిస్తాయి. మన పక్కనే కూర్చొని మనకు పూజ చేసినట్టు అనిపిస్తుంది. ఇక మనం వాయనం విషయానికి వస్తే, వాయనము ఎంతమందికి ఇవ్వచ్చు, ఎంతమందికి ఇవ్వకూడదు, ఎంతమందికి ఇవ్వచ్చు అంటే అది మన స్తోమితను బట్టి మన పరిస్థితిని బట్టి మనం ఇంతమందికి ఇవ్వచ్చు. ఇంత ఏమంటారు, కొంతమంది జాకెట్ ముక్కలు ఇస్తారు, కొంతమంది గిఫ్ట్ ఇస్తారు, కొంతమంది డబ్బాలు ఇస్తారు. ఏదో ఒకటి రిటర్న్ గిఫ్ట్గా కింద ఇచ్చి దానిలో పసుపు కుంకుమ ఆకు వక్క ఇంకా ఒక అరటిపండు పెట్టి ఇస్తారు. అవన్నీ డబ్బాలు గిఫ్ట్లు ఇవ్వకపోయినా పర్లేదు. వాయనం అనేది ఓన్లీ ఒక అట్టిపండు, తమలపాకు 2, వక్క 2 గాజులు, కొన్ని శనగలు అవి కలిపి ఇచ్చినా చాలు. ఇవి ఇవ్వాలి ఇవి ఇవ్వకూడదు అని ఏముండదు. వీటి కాడికి ఇస్తే మనకి ఇంట్లో వ్రతం చేసుకుంటే పెద్దగా ఖర్చు అవ్వదు. మన స్తోమితను బట్టి మనము ఇంతలోనే చేసుకోవాలి అనుకుంటే ఇంతలోనే చేసుకోవచ్చు. అంతా చేసుకోవాలి మనం, వాళ్ళు అది పెట్టారు మనం ఇది పెట్టాలి అనుకుంటే ఇంకా దానికి చాలా ఖర్చు అవుతుంది. లేదు మనకి ఇంతే ఉంది ఇంతే చేసుకుందాం అనుకుంటే ఇంతలోనే చేసుకోవచ్చు. మనం మెయిన్ వాయనం అనేది ఆకు వక్క పండు ఇంకా శనగలు అమ్మవారికి వాయనం అనేది అంతే. ఇంకా మనం ఇంటికి వచ్చిన ముత్తైదుకి కాళ్ళకు పసుపు పెట్టి, కొంచెం పసుపు కుంకుమ పెట్టి, 2 పువ్వులు ఇచ్చి, 4 అక్షింతలు మన నెత్తినో వేయించుకుంటే అంతకంటే పుణ్యం ఏమన్నా ఉంటుందా? అలా వాయనం ఇచ్చి వాళ్ళతో ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మనం చేయవలసింది ఇంకొకటి ఉంది. వ్రతం అయిపోగానే ముందుగా ఇంటి ఆయనతో వాళ్ళ ఆయనతో కానీ ఫస్ట్ అక్షింతలు వేయించుకొని ఆశీర్వాదం తీసుకొని, ఆ తర్వాత మనం ముత్తైదులను పిలిచి ఆ ముత్తైదులకి పసుపు కుంకుమ కాళ్ళకి పసుపు రాసి అప్పుడు కానీ మనం వాయనం ఇస్తే అంతకంటే పుణ్యం ఏమైనా ఉంటుందా? మరో జన్మ ఎత్తినట్టే. అలా ప్రతి సంవత్సరం ఇవ్వాలని ఏమీ లేదు. మనకి వీలైనప్పుడు ఇవ్వచ్చు, వీలవ్వనప్పుడు అమ్మ నాకు ఇంతే ఉంది అని దండం పెట్టుకున్నా కూడా అమ్మవారు అర్థం చేసుకుంటారు. వాళ్ళకంటే అమ్మవారి కంటే మనల్ని ఇంకా ఎవరు బాగా అర్థం చేసుకుంటారు? వాళ్ళే కదా మనల్ని అర్థం చేసుకునేది. ఇక అమ్మవారికి బంగారు కొని మనం బంగారం పెట్టుకొనే మనం వ్రతం చేసుకోవాలని ఏమీ లేదు. మనం చేసే పనిలో బంగారం కొనకపోయినా కూడా మనం అమ్మవారికి బంగారం పెట్టొచ్చు. అది ఎలాగోనా, మనం తమలపాకు వేసి అమ్మవారి ముందు వ్రతంలో ప్రమిద తీసుకొని ప్రమిదలో కల్లుప్పు వేసి అందులో నాణ్యాలు వేసుకోవాలి. అంటే రూపాయి బిళ్ళలు కానీ 5 రూపాయల బిళ్ళ కానీ వేసుకొని అమ్మవారి ముందు పెట్టుకుంటే అదే అమ్మవారికి బంగారం. ఇంకా అంతకంటే బంగారం ఏముంటుంది? అమ్మవారి నాణ్యాలే అమ్మవారికి బంగారంగా ఇస్తున్నాము. ఆ దీపం ఎలా పెట్టాలంటే 2 తమలపాకులు వేసి ప్రమిద తీసుకొని 2 ప్రమిదలు పెట్టి ఆ ప్రమిదలోని
నిండుగా అమ్మవారి ముందు కల్లుప్పు వేయాలి. కల్లుప్పు నిండుగా వేసి అందులో మీకు 5 రూపాయలు అయినా సరే, రూపాయి బిల్ల అయినా సరే వేసి అమ్మవారి ముందు ఉంచితే అదే బంగారం. ఇక వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకున్న డౌట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.